హలో. సార్ ఎందుకు సార్ స్టీఫెన్ వదిలేశారు? సారీ గోకుల్, వాడిని రిమాండ్లో ఉంచేంతగా మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. హలో. మేడం, స్టీఫెన్ విషయంలో మీరు తొందరపడకుండా ఉండుంటే ఈ సమస్య ఇంత పెద్దది అయి ఉండేది కాదేమో అనిపిస్తోంది. ఆ కమిషనరు మీరు నా గురించి ఏమైనా అనుకోండి, నేను అకాడమీని దాటి ఆలోచించగలను. నేను స్టీఫెన్ పాత లాయర్ని మీట్ అయ్యాను. ఆయనే వాణ్ణి అక్యూజ్డ్ అనడం వల్ల నేను వాణ్ణి అక్యూజ్డ్ అంటున్నాను. సరే మేడం, ఆయన చెప్పారనే అనుకుందాం. ఎందుకు నటరాజ్ సార్ వాడికి హెల్ప్ చేయాలి? మీ నటరాజ్ ఊరికే ఏం రోడ్డును పోయేవాడికి హెల్ప్ చేయట్లేదు. ఇది పాపులర్ కేసు, ఇందులో గెలిస్తే ఆయనకి బ్రాండ్ అని తెలిసే హెల్ప్ చేస్తున్నారు. వాడి వైపు ఎటువంటి న్యాయమూ లేకపోతే ఎలా మేడం నటరాజ్ సార్ ఈ కేసుని గెలిపించారు? హత్య జరిగిన రోజు రాత్రి స్టీఫెను వాడి గర్ల్ ఫ్రెండ్ కలిసే ఉన్నారని ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టి వాడిని కేసులోంచి తప్పించేశారు. సో బేసికలీ మనం ఆ అమ్మాయి ఫేక్ అని ప్రూవ్ చేస్తే మళ్ళీ స్టీఫెన్ కన్విక్ట్ చేయగలమా? దాస్ అవన్నీ ఎప్పుడో ట్రై చేశాను. ఆ సమయంలో ఆ అమ్మాయి ఒక మైనర్. విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల దానికి సంబంధించి ఏ డీటెయిల్స్ నాకు దొరకట్లేదు. నేను మీకు హెల్ప్ చేస్తాను మేడం. సార్, స్మాల్ హెల్ప్ ఫ్రమ్ యూ సార్. స్టీఫెన్ కేసులో మీరు హాజరుపరిచిన ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి సార్. సార్, ప్రిసైజ్గా చెప్పాలంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ దొరికితేనే మేము స్టీఫెన్కి వ్యతిరేకంగా ఏమైనా చేయగలం. సార్, స్టీఫెన్ మీద ఏ తప్పు లేనప్పుడు డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా? స్టీఫెన్ బయటికి తీసుకురావడానికి మీరే సాక్ష్యం చెప్పారా?